విశాఖలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా బీజేపీ నాయకులు రాజేష్ అలానే శ్రీనివాసరావు నాయుడు ప్రజలకు అలానే కార్యకర్తలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ బాగుండాలంటూ మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు. నా పేరు బొడ్డుకున్న రాజేష్. నేను జిల్లా ఓబీసీ బీజేపీ ఉపాధ్యక్షుడిని. ఈరోజు ముక్కోటి ఏకాదశి కారణంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, జేపీ నడ్డా గారికి, అమిత్ షా గారికి, అలాగే ఈ జిల్లాలో ఉన్న ప్రతి నాయకులకి పేరు పేరున ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భరతమాతకి జై. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు పల్లి శ్రీనివాసరావు నాయుడు, రాష్ట్ర బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభ సందర్భంగా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడాను నా యొక్క వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. అలాగే మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు రంగల్ గోపి శ్రీనివాస్ గారు, మా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, విష్ణుకుమార్ రాజు గారు, కాశీరాజు గారు, పిఎన్ మాధవ్ గారు, రవీందర్ రెడ్డి గారు, విజయానంద రెడ్డి గారు, అలాగే మిగతా నాయకులందరూ, ఎస్సీ సెల్ నాయకులు, ఎస్టీ సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు, కర్షక కిసాన్ మోర్చా నాయకులకి, అందరు కూడా మైనారిటీ సెల్ నాయకులకి, దేశ ప్రజలందరికీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వారికి ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న ఆ సర్వేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి వీరందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి, అలాగే ప్రధానమంత్రికి మరొకసారి 4వ సారి కూడా గెలుస్తారని చెప్పి ఆయనకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి, ఆయన ఉంటేనే ఇవాళ మనంతా దేశ సుభిక్ష ఉంది కాబట్టి మనం అందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయనకి భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి మరింత ప్రజలకి సేవ చేసే విధంగా చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని ఆయనకి మంచి సత్పటి ప్రజలకి ఎన్నో మేలు చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం. భారత మాతకి జై. జై బీజేపీ.